పరిపాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో బిల్లును ప్రవేశపెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిలో అత్యధికంగా ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్సీలు ఈ బిల్లును ప్రస్తావనకు రాకోకుండా రాష్ట్రంలో గందరగోళం సృష్టించడాన్ని మేము రాయలసీమ విద్యార్థి యువజన సంఘాలుగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే 2014లో రాయలసీమ ప్రజల గొంతుల్లో కేసి ఒకే ప్రాంతంలోనే హైకోర్టు ఒకే ప్రాంతంలో రాజధాని పెట్టి తన సామాజిక వర్గానికి న్యాయం చేసుకునే విధంగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిందే తప్ప రాయలసీమలో అభివృద్ధిని ఏ రకంగా కూడా అభివృద్ధిని కోరుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తన ఎమ్మెల్సీలతో ఈ పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి రాజకీయ పతనానికి గురైంది. భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారికి 21 ఎమ్మెల్యేలు దాన్ని 2-0 కూడా తెచ్చేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 80,000 ఎకరాలు పోగొట్టుకున్నటువంటి శ్రీశైలం ముంపు బాధితులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ విధంగా న్యాయం జరగలేదు. కానీ 30,000 ఎకరాలు పోగొట్టుకున్నటువంటి రాజధాని ప్రాంత ప్రజల కోసం చంద్రబాబు నాయుడు తాపత్రయపడుతున్నాడు. కానీ రాయలసీమ ప్రాంత ప్రజలకు కోరుకున్నటువంటి వాటికి తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు సమాధి కట్టడానికి విద్యార్థుల లోకంతా కూడా కంకణం కట్టుకుందని చెప్పేసి కూడా మేము ఇవాళ చెప్తున్నాము.